నమస్కారం అండి. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో చాలామంది ఏంటంటే, సార్ మాకు షుగర్‌లో కొంతమంది వీక్ అయిపోతున్నామండి. చాలా నీరసం అయిపోతున్నాము. ఏదైనా పని చేయాలన్నా కూడా చాలా బద్ధకంగా ఉంటుంది. అంటే మన యాక్టివ్‌గా లేదండి మా బాడీ. ఇప్పుడు అలాంటప్పుడు మేము ఎప్పుడైనా కొబ్బరి బోండాలు తాగొచ్చా? కొబ్బరి నీళ్ళు తాగొచ్చా? దానివల్ల ఏమన్నా షుగర్ పెరుగుతుందా? మనం ఎన్ని కొబ్బరి బోండాలు తాగొచ్చు అని చాలామంది అడుగుతారండి. అంటే మనకు ఏంటంటే షుగర్ పేషెంట్లలో మన కొబ్బరి నీళ్ళు అనేటివి ఒక బోండం అండి. ఒక బోండంలో ఉన్న కొబ్బరి నీళ్ళు అనేటివి పూర్తిగా వాళ్ళు తాగొచ్చు. 2, 3 తాగారనుకోండి, కంపల్సరీ వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకు ఇమ్మీడియట్గా షుగర్ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే ఒక కొబ్బరి బోండంలో మన గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి 50 కంటే లోగా ఉంటుంది. ఇప్పుడు మనకు 50 ఉండాలండి. 50 కంటే 40, 45 అలా ఉంటుంది కొబ్బరి నీళ్ళలో. కాబట్టి అందులో ఏమవుతుందంటే మనకు దానివల్ల మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక కొబ్బరి బోండం మాత్రం మన షుగర్ పేషెంట్స్ ఎనీ టైం ఎప్పుడైనా మనం డైలీ ఒకటి తాగొచ్చు. అలా దాంతోపాటు ఏం చేయాలి, మనము షుగర్ పేషెంట్స్లో ఉన్నప్పుడు మన లెవెల్స్ను కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక కొబ్బరి బోండం తాగాము, దానికి తగ్గట్టు మనం రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవాలి. లేకుంటే మనం చపాతీలు అనేది కొంచెం టైం తర్వాత, ఒక 2-3 గంటల తర్వాత కొన్ని చపాతీలు తీసుకోవాలి. అలా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఫుడ్ తీసుకోవాలండి. కాబట్టి మనం ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగినా కూడా మన ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంతవరకు మనం కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది. దానివల్ల మన ఇన్సులిన్ హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అవుతుంది. మన బాడీలో ఉన్న యాక్టివిటీస్ పెరుగుతాయి కొబ్బరి నీళ్ళ వల్ల. అది చాలా మటుకు షుగర్ పేషెంట్స్ కొంచెం ఉపయోగపడుతుంది. కానీ వీలైనంత వరకు ఎంత మోతాదులో తీసుకోవాలనేది చూసుకొని అంతే మోతాదులో మనము కొబ్బరి నీళ్ళు తాగాలి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, సరే ఎండాకాలం వచ్చింది అని చెప్పేసి చాలామంది 2-3 కొబ్బరి నీళ్ళు బోండాలు కొబ్బరి తాగుతారండి. దానివల్ల ఏమవుతుందంటే షుగర్ ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అది కూడా మనకు చాలా ఇబ్బంది పెడుతుంది. దానివల్ల కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనకు ఒక కొబ్బరి బొండం 2-3 రోజులకు ఒకసారి ఒక కొబ్బరి బొండం తీసుకున్నారనుకోండి, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఇన్సులిన్ హార్మోన్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవుతుంది మన శరీరంలో. దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ అంటే కంటి చూపుగా ఎఫెక్ట్ కాకుండా, కిడ్నీల మీద దాని ప్రభావం పడకుండా ఇవన్నీ జాగ్రత్తగా ఉంటుంది. కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ కూడా కరెక్ట్గా జరుగుతుంది. మూత్ర విసర్జన కరెక్ట్గా ఉంటుంది. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు కూడా ఫామ్ కాకుండా ఉంటాయి. మన బాడీ యొక్క హీట్ అనేది కూడా పెరగకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా మన కొబ్బరి నీళ్ళ ద్వారా మనకు లభిస్తాయండి. కాబట్టి అది కొంత పర్సంటేజ్లో మనం చూసుకుంటూ ఎంత మోతాదులో తాగాలో దానికి తగ్గట్టు తాగితే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. నమస్కారం.